టీవీ7 న్యూస్కి స్వాగతం. కడప జిల్లా ఎర్రగుంట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నేటికి కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎర్రగుంట్ల మండల అధ్యక్షులు మేకల మోహన్ రెడ్డి, జనసేన పార్టీ జమ్మలమడుగు నియోజకవర్గం కోఆర్డినేటర్ దారంగుల జగదీష్ కలిసి భారీ కేకును కట్ చేసి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం దారంగుల జగదీష్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఇచ్చిన సూపర్ 6 హామీలను ఏడాది కాలంలోనే సామాజిక పెన్షన్ 4,000కు పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, మెగా డిఎస్సి, నేడు తల్లికి వందనం, 1 నుండి ఇంటర్ వరకు చదివే విద్యార్థులకు ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం, 15,000 రూపాయల హామీలను చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలోనే నెరవేర్చడం జరిగింది. అలాగే మన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు. జమ్మలమడుగు, ఎర్రగుంట్ల మున్సిపాలిటీలను గ్రేడ్ 3గా మార్చడం ఎంతో హర్షించదగ్గ విషయమని దారంగుల జగదీష్ అన్నారు. అది అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే ఆది అనే నినాదంతో మన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ప్రతి పల్లెను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాడు అని కూటమి నాయకుడు దారంగుల జగదీష్ కొనియాడారు. రాబోయే సంవత్సర కాలంలోనే సూపర్ 6 హామీలను పూర్తిగా నెరవేర్చి ఈ కూటమి ప్రభుత్వం ప్రజల మన్ననలను పొందుతుందని, ప్రజలకిచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచి 2029లో కూడా కూటమి ప్రభుత్వమే మళ్లీ విజయ డంకా మోగించే వరకు రాష్ట్రంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు విశ్రమించకుండా కృషి పట్టుదలతోటి పనిచేస్తున్నామని దారంగుల జగదీష్ అన్నారు. మాలం మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు జాకట విజయశేఖర్ మాట్లాడుతూ నేడు హైదరాబాద్, సింగపూర్లో ఉండడానికి హైటెక్ సిటీ రూపకర్త మా నాయకుడు చంద్రబాబు నాయుడు కృషి ముందు చూపే కారణమని అన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా 2047 నాటికి చంద్రబాబు నాయుడు కృషి పట్టుదలతో అభివృద్ధిలో ఎంతో ముందుంటుందని జాకట విజయశేఖర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భారీ కేకును కట్ చేసి కూటమి నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సాహాలతో పండుగలా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మేకల మోహన్ రెడ్డితో పాటు ఎర్రగుంట్ల తెలుగుదేశం పార్టీ టౌన్ అధ్యక్షులు సన్నపురెడ్డి సంజీవ్ రెడ్డి, రమేష్ నాయుడు, ఎస్ కొండారెడ్డి, వీరి వెంకటేష్, వి మోహన్లు, కూటమి నాయకులు, దేవగుడి కుటుంబ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సూపర్ 6 అని ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుకుంటా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటా వస్తున్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో గత కొంతకాలంగా పెండింగ్ పెడతా వచ్చినారు. ఈరోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దాన్ని ఓపెనింగ్ చేసి ఫ్యాక్టరీని పూర్తిగా కంప్లీట్ చేసి దాదాపు 3,000 నుంచి 7,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా కల్పించేది జరుగుతూ ఉంది. ఆ విషయాన్ని కూడా మొత్తం ప్రజలకు గుర్తించాలా. మరి తల్లికి వందనం ఈరోజు ప్రారంభమైంది. కుటుంబంలో ఎంతమంది అయితే పిల్లలు ఉంటారో 1వ తరగతి నుంచి ఫస్ట్ ఇయర్ వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు తల్లికి వందనం కింద నేరుగా తల్లికే అకౌంట్లోకి అమౌంట్ పోతుంది. మరి ఎట్లే ఒక్కొక్కటే చేస్తూ వస్తున్నారు. ఎటువంటి అనుమానం ప్రజలకు అక్కర్లేదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మనం ఏ విధంగా అయితే ఓట్లేసి గెలిపించుకున్నామో ఆ యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేసుకోరు ఆయన. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ గుర్తించాలా. ఆయన మన కోసం, మన రాజధాని అయితేనేమి, రాజధాని అభివృద్ధి అయితేనేమి ఆయన తప్ప ఇంకొకరికి చేయలేరు. స్వార్థం లేని మనిషి ఆయన. మనం గతంలో హైదరాబాద్ను చూసినాం. హైదరాబాద్ పరిస్థితి ఏ విధంగా ఉన్నింది, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ విధంగా తయారైంది అనేది మనం కళ్ళకు కట్టినట్టు ఈరోజు సింగపూర్ ఉన్నట్టుంది హైదరాబాద్. మరి అదేవిధంగా మన అమరావతి కూడా సింగపూర్ లాగా తయారవుతుందని చెప్పి మనం అందరం నమ్మాలా. ఆయనే చేస్తాడు, ఇంకొకటి చేయలేరు. ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రజలు గుర్తించాలా. కాబట్టి మన నియోజకవర్గంలో మన నాయకుడు భూపేశ్ గారు కానీ, ఎమ్మెల్యే గారు ఆదినారాయణ రెడ్డి గారు కానీ అభివృద్ధి పనులు ఆరంభమైనాయి, చూస్తూ ఉన్నాము. రోడ్లు అయితేనేమి, డ్రైనేజీలు అయితేనేమి, మిగతా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళ దృష్టికి మనం తీసుకెళ్లడమే ఆలస్యం. వెంటనే ఆయా ఏరియాలలో ఆయా నాయకులను పెట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని కూడా గ్రహించాలా. నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి ఆగదు. ఆది అంటే అభివృద్ధి. ఆ అభివృద్ధి పదంలోనే ఆయన నడుస్తాడనే విషయం మనందరికీ తెలిసే మనం ఓట్లేసి గెలిపించుకున్నాం. ఆ విషయాన్ని కూడా ప్రజలందరూ నమ్మకం కోల్పోకండి. ఖచ్చితంగా ఆయన సాధిస్తాడనే విషయాన్ని, ఆయన అభివృద్ధి చేస్తాడనే విషయాన్ని మరొకసారి పూర్తిగా నమ్మాలా. ఎందుకంటే ఆల్రెడీ చేస్తూ ఉన్నాడు. మనకు సంవత్సరమైంది వచ్చి ఆల్రెడీ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎక్కడే కానీ వెనక్కి పోకోకుండా, నిరుత్సాహపడుకోకుండా ఖచ్చితంగా ఆయన సాధిస్తాడు, చేస్తాడు. అభివృద్ధి అనేది 100% అవుతుందని ఈ యొక్క సభామూలకంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఏడాది పూర్తి చేసుకొని కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా కొనసాగించింది. ఆ రోజైతే ఏదైతే హామీలు ఇచ్చి ఉన్నారో ఆ హామీలు, మొట్టమొదటి హామీగా పెన్షన్ 3,000 ఉండేటువంటి పెన్షన్ 4,000, వికలాంగులకు 6,000 రూపాయలు, అలాగే ఉచిత బస్సు త్వరలో నెరవేరుస్తారు. గ్యాస్ను నెరవేర్చారు. ఈరోజు తల్లికి వందనం నెరవేరుస్తున్నారు.
ఇలాగా సూపర్ 6 ప్రతి ఒక్కటి కూడా అమలు చేస్తూ ఉన్నారు మన కూటమి ప్రభుత్వం నాయకులు. ఈరోజు సంక్షేమము అలాగే అభివృద్ధి రెండు కళ్ళలాగా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఓన్లీ పథకాలు మాత్రమే ఇవ్వగలిగినారు. అభివృద్ధి అనేది ఎక్కడా చేయలేదు. ఒక ఇటుక పెట్టలేదు, ఒక గంప మట్టి వేసిన పాపాన పోలేదు. పోలవరాన్ని, రాజధానిని, రోడ్లు, ఇక్కడ పల్లెల్లో చిన్న గ్రాండ్లు చేసుకోవడానికి కూడా ఏమే కానీ గ్రాంట్లు లేకోకుండా నిర్వీర్యం చేసి కళ్ళకు గంతులు కట్టుకునేటువంటి పాలన కొనసాగించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా మంచి పరిపాలన అందిస్తూ ఈ ప్రభుత్వాన్ని ఏడాది పూర్తి చేసుకొని ఈరోజు ఈ సంతోషంగా కార్యక్రమాలు జరుపుకుంటూ ఉన్నాము. అలాగే మన జమ్మలమడుగు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇక్కడ లోకల్గా మున్సిపాలిటీలో అయితేనేమి వర్కులు జరుగుతూ ఉన్నాయి, జమ్మలమడుగులో మున్సిపాలిటీ వర్కులు జరుగుతున్నాయి, ప్రతి పల్లెల్లో కూడా వర్కులు జరుగుతూ ఉన్నాయి. మొన్న చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్ కూడా ప్రకటించిపోవడం జరిగి ఉన్నది. అదేవిధంగా అన్ని విధాలుగా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఆదినారాయణ అన్న గారు, భూపేశ్ అన్న గారు సమయోధ్యతో బాగా నెరవేరుస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను కూడా ఇంకా మెరుగ్గా చూసుకుంటారు. కొంత బాధతో అయితే ఉన్నారు కార్యకర్తలు. ఈ విషయం వాస్తవము. అందరికీ కూడా వర్కులు పెట్టి ఏదో ఒక రూపంలో లబ్ధి చేకూరే విధంగా మన నాయకులు న్యాయం చేస్తారు అని చెప్పి గట్టిగా మాకు నమ్మకం ఉంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకుంటాం. జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట పట్టణంలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక ఏడాది పూర్తి చేసిన శుభ సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద వచ్చేసి కూటమి నాయకులందరం కలిసికట్టుగా ఈరోజు విజయోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం ఏ అయితే 2024లో ఎలక్షన్ సమయంలో మనం వచ్చేసి హామీలు ఇచ్చామో ఆ హామీలను ఒకటొకటి నెరవేర్చుకుంటూ మొట్టమొదటి సంతకం అయితే మనకు ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళకి పింఛను, అలాగే దీపం పథకం కింద 3 ఉచిత సిలిండర్లు, అలాగే మెగా డిఎస్సి, వీటితో పాటు గత ప్రభుత్వం ఉద్యోగాలకు మభ్యపెడుతూ ఏవైతే పోలీసు ఉద్యోగాలు ఉన్నాయో వాటి కూడా ఇటీవల కూడా మనం పూర్తి చేయడం జరిగింది. అలాగే సూపర్ 6 పథకాలలో ఏవైతే మనం అమలు చేస్తామని హామీ ఇచ్చామో ఖచ్చితంగా మన కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అలాగే మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా మన జమ్మలమడుగు ఎమ్మెల్యే అయినటువంటి ఆదినారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన జమ్మలమడుగు కూడా బాగా అభివృద్ధి పరుగులు తీస్తుంది. ముఖ్యంగా ఇటీవల కూడా మన జమ్మలమడుగు పట్టణం, అలాగే ఎర్రగుంట్ల పట్టణం కూడా మన నగర పంచాయతీ నుండి స్పెషల్ 3 గ్రేడ్ కూడా మన ప్రమోట్ అయ్యడం కూడా జరిగింది. ఇలాగే ఈ ముఖ్యంగా ఈ 4 ఏళ్లలో మేము ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా నెరవేర్చుకుంటాం. కూటమి ప్రభుత్వం యొక్క ఇలాగే కలిసికట్టుగా ఐక్యత విరిజలాన్ని కోరుకుంటున్నాం. జై కూటమి, జై కూటమి. సంవత్సరమైంది. ఈ ఏడాదిలో ఎన్నికల మ్యానుఫ్యాక్చర్లో మేము చెప్పిన హామీలను ఒక్కొక్కటే నెరవేర్చుకుంటూ గ్యాస్ అయితేనేమి, పెన్షన్ అయితేనేమి, ఈరోజు పిల్లలకు తల్లికి వందనం అయితేనేమి, అన్ని కార్యక్రమాలు సూపర్ కార్యక్రమాలు అన్నీ చెప్పినట్టు వాగ్దానాలన్నీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో నెరవేర్చుకుంటూ వస్తున్నాము. ఈరోజు సంవత్సరమైన శుభచందనంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ మేమంతా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.